తెలుగునాడు విద్యార్థి విభాగం కడప జిల్లా అధ్యక్షులు బొజ్జ తిరుమల్లేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నియామకాలు జరిపినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి, డైరెక్టర్లు అయితేనేమి చాలా సంతోషకరం. ఎందుకంటే కష్టపడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు దక్కే విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు అండగా ఉండడం అనేది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా మా కడప జిల్లా విషయానికి కూడా ఎంతో ఉన్నతమైనటువంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులు అయితేనేమి, అదేవిధంగా డైరెక్టర్ల పదవులు అయితేనేమి మా జిల్లా అధ్యక్షులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం ఆయన యొక్క అండతో ఈరోజు కార్యకర్తకు ప్రతి ఒక్కరికి దక్కడం అనేది శుభపరిణామంగా భావిస్తున్నాం. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క తోడ్పాటు కూడా అందులో కీలకంగా ఉందనేది కూడా భావిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా కడప నగరం విషయానికి వచ్చినట్లయితే స్థానిక శాసనసభ్యురాలైనటువంటి మాధవిరెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వాసన్న గారి తోడ్పాటుతో ఈరోజు కష్టపడినటువంటి కార్యకర్తకు మాకు కార్పొరేషన్ చైర్మన్గా ఏపీ స్టేట్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా యాటగిరి రామప్రసాద్ అన్న గారిని నియమించడం, అదేవిధంగా డైరెక్టర్లుగా మన వెంకట సుబ్బయ్య గారిని, అదేవిధంగా లోమడ చంద్రమోహన్ గారిని, అదేవిధంగా శ్రీధర్ మురికరాటి గారిని, అదేవిధంగా మన శ్రీకాళహస్తి బోర్డు మెంబర్గా మన హైమావతి అక్క గారిని ఈ రకంగా కష్టపడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఇచ్చే విధంగా ఈ యొక్క మన మార్కెట్ యార్డు కమిటీ అయితేనేమి, అదేవిధంగా రిమ్స్ డైరెక్టర్ల విషయంలో అయితేనేమి ప్రతి ఒక్కరికి అండదండగా ఉండి నియామకాలు జరిపినారు. నూతనంగా నియామకమైనటువంటి డైరెక్టర్లకు, చైర్మన్లకు కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కడప నగర అభివృద్ధి విషయానికి వచ్చినట్లయితే ఎమ్మెల్యే గారి యొక్క నాయకత్వాన, ఆమె యొక్క అండతో, ఆమె యొక్క దిక్సూచితో ఈరోజు కడప నగరంలో అభివృద్ధి అనేది వేగవంతంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అంతకు రెట్టింపుగా ఈరోజు కడపలో ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా సుభిక్షంగా, సంతోషంగా ఈరోజు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ యొక్క అభివృద్ధిని, ఈ యొక్క ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ఇటీవల కాలంలో కొంతమంది వైసీపీకి చెందినటువంటి పేటీఎం నాయకులు, అదేవిధంగా ఉన్నటువంటి నగర అధ్యక్షుడు అంజద్ బాషా, ఆయన యొక్క కోవర్ట్ టీం, అదేవిధంగా ఏ రకంగా ఎమ్మెల్యే గారిని అయితేనేమి, టీడీపీ నాయకులను అయితేనేమి దురుసుగా మాట్లాడుతూ ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేలా లేనిపోని నిందారోపణలు చేస్తూ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికీ మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ యొక్క వైసీపీ నాయకులకు లేదు. ప్రజలే వీళ్లకు చెంపపెట్టులాగా గతంలోనే తీర్పు ఇచ్చారు. మళ్ళా రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మంచి దెబ్బ కొట్టేదానికి ఈ యొక్క ప్రజానికం అంతా కూడా సిద్ధమైందనేది ఈ యొక్క వైసీపీ పేటీఎం బ్యాచ్ అగ్రనాయకులకి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉనికి కోసం ఈరోజు చూసుకున్నట్లయితే వైసీపీకి చెందినటువంటి నాయకుల యొక్క తాపత్రయం చూసుకున్నట్లయితే హాస్యాస్పదంగా ఉంది. వారి యొక్క నాయకుడికే దిక్కు లేదు. కింద ఉన్నటువంటి ఈ యొక్క పేటీఎం బ్యాచ్కి ఏ రకంగా దిక్కు దొరుకుతుందో అర్థం కావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం పోయిన తర్వాత ఒకలాగా, ఈ లేదో సత్య హరిశ్చంద్రులాగా ఈరోజు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు చెప్పినట్లు ఈరోజు మాకు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అవినీతి పరుడు, అవినీతిలో కూరుకుపోయినటువంటి కడప కార్పొరేషన్ని గతంలో పందికొక్కుల్లాగా దొబ్బి తిన్నటువంటి ఈ యొక్క వైసీపీ కబంధ హస్తాల నుంచి ఈరోజు బయటికి తీసుకువచ్చేసి స్వేచ్ఛాయుతమైనటువంటి కార్పొరేషన్ని కడపలో నిర్మాణం దిశగా అడుగులు వేస్తూ ఉన్నటువంటి మాధవిరెడ్డి గారిని హర్షించాల్సింది పోనీ చేసి ఈ యొక్క వీధి కుక్కల్లాగా మొరుగుతూ ఉన్నటువంటి మొరిగే కుక్కలకి ఒకటే చెప్తా ఉన్నాం. ఈ యొక్క మా ఎమ్మెల్యే గారిని అయితేనేమి, మా టీడీపీ క్యాడర్ని అయితేనేమి విమర్శిస్తే మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే గతంలో లాగా ప్రజాధనాన్ని దొబ్బి తినేదానికి వారికి అవకాశం లేకపోకుండా పోవడంతో ఈరోజు ఆకలి కేకలు వేస్తూ ఈ రకంగా మా మీద నిందారోపణలు చేస్తూ ఈరోజు విష చిమ్మేటట్లు ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. మా కొంతమంది నాయకులతో వాళ్ళతో మాట్లాడాం. ఏమిరా అంటే వీళ్ళ బాధ రానున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ యొక్క కార్పొరేటర్ల టికెట్ల కోసం ఈ యొక్క నాయకుల దగ్గర లబ్ధి పొందాలని చెప్పేసి ఈ యొక్క వైసీపీ వాళ్ళు ఈరోజు ఉత్సాహం చూపుతా ఉన్నారు. ఏదో మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే మీ యొక్క అధినాయకత్వం దగ్గర మంచి మార్కులు వేయించుకోవచ్చు, మేము ఏదన్నా లబ్ధి పొందొచ్చు అని చెప్పి ఆశాభావంగా ఉన్నారు. ఒక అతను యువ నాయకుడు ఏకవచనంతో మా ఎమ్మెల్యే గారిని సంబోధిస్తూ మాట్లాడినారు. అతని స్థాయి ఎంత? అతను మా ఎమ్మెల్యే గారిని విమర్శించేంత వ్యక్తి
ఒకటే చెప్తా ఉన్నాం, కడప నగరంలో గత 5 సంవత్సరాలలో ఏ రకంగా నువ్వు అరాచకాలు అవినీతికి ఈరోజు ఎవరైనా సరే ప్రజలు సామాన్యమైనటువంటి ప్రజల్ని వాళ్ళ యొక్క ఆసరాన్ని మీరు అనుకూలంగా తీసుకునేది దొబ్బి తిన్నింది వాస్తవం అవునా కాదా అని చెప్పి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. వాస్తవాల్ని బయటికి పెట్టమంటే మాకు 1 గంట సమయం పట్టదు. కానీ మా ఎమ్మెల్యే గారు ఓర్పుతో సహనంతో నేను అధికారంలోకి వచ్చినాం, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా అవినీతి జరిగితే ఈవెన్ టీడీపీ క్యాడర్ అయినా సరే ఉపేక్షించనని చెప్పి హుకుం జారీ చేశారు. కాబట్టి గతంలోకి మేము మీకు లోడుకుండేదానికి మాకు సమయం లేదు కాబట్టి మేము చూసి చూడనట్లు వదిలేస్తున్నాం. ఆడికి కొన్ని ఏవైతే ప్రజలకు అనుపయోగ్యంగా ఈరోజు ఉంటున్నాయో వాటిని ఒకటే మేము బయటికి తీస్తా ఉన్నాం. మీ యొక్క వ్యక్తిగత విషయాలకు మేము దూరినట్లయితే మీరు కడపలోగున ఉండలేరని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రకంగా ఆరోపణలు చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆరోపణలు చేయండి. ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఉండడానికి ఈ యొక్క మీ కింద ఏదో మోకరిల్లేదానికి మీ యొక్క పార్టీ నాయకులు మీ యొక్క పార్టీ క్యాడరో కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, ఏం అభివృద్ధి చేసింది అని చెప్పి మొరుగుతా ఉన్నారే. మీ యొక్క ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో, అంటే ఆదాయ వనరులు అంటే ఏదో కష్టార్జితంతో వచ్చినట్టు కాదు. గతంలో అవినీతి అక్రమాల రూపంలో కానీ, లంచాల రూపంలో కానీ, కమిషన్ల రూపంలో కానీ వీటన్నిటిని అరికట్టడమే, ప్రజాధనాన్ని కాపాడడమే ఏకైక అభివృద్ధిగా మేము భావిస్తూ ఉన్నాం. వాటిని కాపాడింది మా ఎమ్మెల్యే గారు అని చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అభివృద్ధి గురించి మాట్లాడేటట్టయితే రండి చర్చకు, మేము ఉన్నాం. మీరు ఏం చేశారు, ఎంత దొబ్బి తిన్నారు, ఎంత కమిషన్లు తీసుకున్నారు, ఎవరెవరి దగ్గర వసూలు చేశారు, ఏ ఇసుకలో ఎంత మామూలు పోయింది. కరోనా టైంలో కూడా సిగ్గు లేకపోకుండా ఈ యొక్క కరోనా టైంలో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ప్రజల దగ్గర ఉంచుకున్న దొబ్బి తినేటువంటి సంస్కృతి మీది. ప్రజాధనాన్నంతా నాశనం చేసినటువంటి సంస్కృతి మీది. కమిషన్ల కోసం కకృతి పడేసి ఈరోజు వ్యాపారస్తుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పాపం మీది. ఆధారాలతో బయట పెట్టమంటే మీ యొక్క ఇంటి పక్కన అంగట్లో నుంచి కడప నగర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఆధారాలతో బయట పెడతాం. అదేవిధంగా కార్పొరేటర్లు అని చెప్పి ఈరోజు విరవీగుతా ఉన్నారు. ఇదేమి ప్రజల నుంచి ఓట్లు వేపించుకొని గెలిచేసినటువంటి కార్పొరేటర్లు కాదు. అధికారం దర్పంతో ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించేసి గతంలో ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి మీరు మమ్మల్ని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకురాల్ని మాట్లాడే అంత స్థాయి మీది. ఆ రకంగా మాట్లాడతారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా గతంలో కార్పొరేటర్ల దగ్గర నుంచి కూడా ఈ అంజద్ బాషా గారు ఏదైతే కరోనా సమయంలో లక్ష రూపాయలు వసూలు చేశారో ఆ ₹1,00,000 వసూల్లో మీరు కేవలం 50,000 మాత్రమే ఖర్చు పెట్టేసి 50,000 మీ జోబులో పెట్టుకున్నారు. అంటే కరోనా సమయంలో పంచాల్సినటువంటి డబ్బును కూడా మీరు మీ ధనార్జనకు ఉపయోగించుకున్నారు. ఈ రకంగా ఇంత అన్యాయంగా మీరు చేసినటువంటి యొక్క పాపాల్ని కడప నగరం ప్రజలు చూసి ఓర్చుకోలేక ఈరోజు మీ బుద్ధి చెప్పి మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఏదన్నా ఉంటే ప్రజలకు ఒక ఉపయోగపడేది, ప్రజల సంరక్షణ కోసం ఏదైనా పనులు చేయండి. అంతేగాని ఏదో మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే, టీడీపీ క్యాడర్ని విమర్శిస్తే మీకు ఏదో ఆర్భాటం వస్తుంది అనుకుంటే అది పొరపాటు అని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొకసారి ఏదైనా ఆరోపణలు చేసేటట్టయితే వాస్తవాలుంటే మీ దగ్గర పెట్టుకొని ఆరోపణలు చేయండి, లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి. అంతేగాని అంతకు మించి ఓవర్ యాక్షన్ చేసినట్లయితే కడప నగరంలో మిమ్మల్ని తిరగనీయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు, అడ్డుకట్ట వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క వైసీపీ పేటీఎం నాయకుడు, ఒక యువ నాయకుడు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. ఎవరిని ఆరోపణలు చేసేటట్లయితే ఎవరి గురించి మనం ఆరోపణ చేస్తున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం అని తెలుసుకొని మాట్లాడాలా. మీ రకంగా మీలాగా మీ నాయకుల్లాగా కడప నగరంలో కమిషన్లకు ప్రకృతి పడి, కడప నగరంలో వ్యాపారస్తుల దగ్గర లాలుచిపడి, కాంట్రాక్ట్ వర్కుల్లో లాలుచిపడి చేయాల్సినంత కర్మ మా యొక్క నాయకత్వానికి లేదు. మా యొక్క నాయకత్వం పుట్టుకతోనే వాళ్ళు ప్రజలకు ఎంతో కొంత చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు నాయకత్వం అనేది ఉంది. అదేవిధంగా ఎక్కడో వేల కోట్లు కాంట్రాక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు నీలాగా లక్షలకు ₹1,00,00,000కి ₹2,00,00,000 వరకుకి ఈరోజు మీకు ఆశపడతారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇంతవరకు ఏమైనా మా వాసన్న కానీ మా మాదిరెడ్డి గారు కానీ కడప నగరానికి అభివృద్ధి దిశగా సొంత నిధులు ఖర్చు చేశారో తప్పక ఎక్కడే కానీ ₹1 అవినీతిగా ఈ యొక్క ప్రజాధనాన్ని దించుకున్న వాళ్ళు తీసుకునేది లేదని చెప్పి చాలా గర్వంగా ఈరోజు మేము తెలియజేస్తున్నాం. కడప నగరంలో ఎక్కడే కానీ వర్కులు చేసింది లేదు. వాళ్ళు కేవలం కార్యకర్తలకి ఎవరైతే పనిచేశారో, ప్రజలకు అండగా ఎవరైతే ఉన్నారో వారికే వర్కులు ఇచ్చేసి ఆ డివిజన్లలో
అభివృద్ధి చేసేదానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. అంతేగాని మీలాగా కమిషన్లు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రాబట్టుకోవడము ఇటువంటివన్నీ మా నాయకత్వానికి చేత కాదు. ఆరోపణలు చేసేటట్టయితే ఖచ్చితంగా తగిన మూల్యం మీకు దగ్గరలోనే ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నమస్కారం. మీడియా ప్రతినిధులందరికీ. ఎమ్మెల్యే గారు వైద్యాల నుంచి దాదాపు 10 నెలలు అయింది. ఎమ్మెల్యే గారు ఏం నిధులు తెచ్చారు, ఏం అభివృద్ధి చేశారని చెప్తున్నారు. పోయిన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా అంజాద్ బాషా గారు ఉన్నారు. కార్పొరేషన్ మొత్తం అంతకుముందు వాళ్ళ ముందు తర్వాతగా వైసీపీకి జరిగింది. లాస్ట్ మొత్తం వాళ్ళ 5 సంవత్సరాల్లో లాస్ట్ సంవత్సరము అది కూడా అప్పటి కమిషనర్ గారి కృషితో ఒక 4 సర్కిల్ చేశారు. కొన్ని రోడ్స్, కొన్ని ఆటోమేటిక్గా 15th ఫైనాన్స్ ఇట్లా సెంట్రల్ ఫండ్స్ వస్తాయి, అది చేశారు. స్పెషల్గా ఏం వీళ్ళు తెచ్చి అదే ప్రత్యేకంగా తెచ్చి కడపను అభివృద్ధి చేసింది ఏం లేదు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చారు, తప్పకుండా అభివృద్ధి చేస్తారు. ఆయన ప్రణాళికలు ఆడుకున్నాయి. ముఖ్యంగా గంజాయి, భూ కబ్జాలు ఇటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. దానికి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆమె ప్రణాళికలు ఆడుకున్నాయి. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు, రోడ్లు, డ్రైనేజీ సమస్య, ముఖ్యంగా డ్రైనేజీ సమస్య అవన్నీ ఆమె నోటీసులో ఉన్నాయి. ఆమె చూస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా దోమలు, ట్యాగింగ్ లేదు. ఈమె వచ్చిన నుంచి కూడికలు తీపించడము, ట్యాగింగ్ చేయించడము, ఆమె చేసే ప్రతి కార్యక్రమం ఆమె కృషి చేస్తున్నారు. ఆమె బ్రాండ్ ఆమెకు నిలబెట్టుకుంటారు. ఆమె వచ్చిన వాళ్ళ నుంచి ఇక్కడ కడపలో ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఉందా లేదా అనే పరిస్థితిలో ఉండింది. వైసీపీ కంచుకోటగా ఉండింది. ఆమె రావడంతోనే చిన్నాభిన్నమైన పార్టీని ఆమె రావడంతోనే ఒక ఇదిగా తీసుకుని వచ్చింది. ఆమె వచ్చిన నుంచి వీళ్ళకు వైసీపీ వాళ్ళకు ప్రత్యేకమైన బాధ. ఆమెను అవమానకరంగా, హేళనగా, హీనంగా మాట్లాడటము, ఒక మహిళని కూడా లేకుండా ఆమెను మాట్లాడటము ఇది ఏం పద్ధతి కాదు. ఆమె ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుంది. కడప పట్టణ ప్రజలందరికీ ఆ నమ్మకం ఉంది. కడప పట్టణ ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే ఆమె ఖచ్చితంగా మనందరికీ, కడప నగర ప్రజలందరికీ, కడప పట్టణానికి అభివృద్ధి చేస్తుంది. రాబోయే ఎలక్షన్లలో ఆమె నిలబెట్టే కడప కార్పొరేటర్ అభ్యర్థులందరినీ గెలిపించాలని ఈ పత్రిక, ఈ మీడియా ప్రతినిధుల మూలంగా మనవి చేసుకుంటున్నాను. ముందుగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే మా తోటి కార్యకర్తలు ఎవరికైతే ఈరోజు చైర్మన్ కానీ డైరెక్టర్ పదవులు కానీ వచ్చాయో వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్నటి దినం ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అంజద్ బాషా గారు మా ఎమ్మెల్యే గారి గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శించడం జరిగింది. అయ్యా అంజద్ బాషా, నీకు మా ఎమ్మెల్యే గారిని విమర్శించేంత స్థాయి లేదు. గతంలో మీ ప్రభుత్వంలో నువ్వు ఏ అభివృద్ధి చేసావు అనేది కడప ప్రజలందరికీ బాగా తెలుసు. గత ప్రభుత్వంలో భూ కబ్జాలు అయితేనేమి, రౌడీజం అయితేనేమి, బెదిరింపులు అయితేనేమి, పేద ప్రజలందరినీ ఇసికించి వారి దగ్గర నుంచి ఎంతో ఇబ్బంది పెట్టి ఎన్నో భూములు కబ్జాలు చేసే మీ ప్రభుత్వంలో మీరు ఈ పొద్దు మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదైతే గత ప్రభుత్వంలో గంజాయి అయితేనేమి సప్లై చేసి ఎంతోమంది విద్యార్థులను వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు మీరు. అలాంటిది ఈరోజు మా ఎమ్మెల్యే గారు కడప నగరంలో గంజాయి లేకుండా చేయడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వీటన్నిటి చూసి మీరు ఓర్వలేక మీ ఉనికిని చాటుకునే దానికోసం కేవలం మా ఎమ్మెల్యే గారిని మీరు విమర్శించడం మంచి పద్ధతి కాదు. ఏదైతే నువ్వు మొన్న కూడా చెప్తున్నావు 200 మందితో వస్తా, 2000 మందితో వస్తా అని సినిమా డైలాగులు వేస్తున్నావు. ఇవన్నీ చూసి ప్రజలు నీ మీద అసహించుకుంటున్నారు. నీ మాటలు పద్ధతి మార్చుకొని బాగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి, లేదంటే నువ్వు కూడా మీ తమ్ముడి మాదిరి దేశాలు దాటిపోయే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి ఈ ముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఇంకోసారి మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మా వాసన్న గారి గురించి కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని వారి గురించి గౌరవంగా మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.